అసలు ఈ సీజన్లో మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక, తెరుచుకుంటున్న ప్రాజెక్ట్ గేట్లు, ఇలాంటి మాటలు అసలు వింటామా లేదా అనుకున్నాం. నిన్న మొన్నటి వరకు ఎల్నినో తాండవం ఆడింది. ఆకాశంలో మబ్బులు కనిపించాయి కానీ చుక్క నీరు మాత్రం రాలేదు కాదు. ఇప్పుడు కరవో తీరా వానలు పడుతున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి, ప్రాజెక్టులు నిండుతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత వాన పడింది, ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద వివరాలు ఏంటో చూద్దాం. ఉత్తరాదిన కుండపోత చూసి దక్షిణాదికి ఏంటి శాపం అనుకున్నాం. బట్ వరుణుడు కరుణించాడు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి మహా ఉగ్రరూపం దాల్చాయి. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, మిరప, వరి పంటలు నీట మునిగాయి. కోటపల్లి మండలం నక్కలపల్లి వద్ద లోతువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎవరూ వాగు దాటే సాహసం చేయకుండా కోటపల్లి ఎస్ఐ కాపలా కాశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. పెనుగంగా నదికి అంతకంతకు వరద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్యాక్ వాటర్ కారణంగా బెదోడ, మణియార్పూర్ శివార్లోని పంట పొలాలు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల, పొచ్చర, ఖండాల జలపాతాలు ఉగ్ర రూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 12 మీటర్ల ఎత్తులో వరద వెళ్తుండటంతో గోదావరి నదిలో పుణ్యస్నానాలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జలాశయాల నీటి మట్టాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణానది పరిధిలోకి వస్తే తుంగభద్ర డ్యామ్ కు ప్రస్తుతం 17,210 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 3,835 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,609.89 అడుగులకు చేరింది. ఇక జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 1,36,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు మరో 7 గేట్లు ఎత్తి మొత్తం 24 గేట్ల ద్వారా 1,32,880 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయానికి 1,403 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 832 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 52 టీఎంసీలకు పైగా నీరు ఉంది. శ్రీశైలం నిండితేనే నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు వరద వస్తోంది. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరువవుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 513 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు 900 క్యూసెక్కులుగా ఉన్నాయి. ఇక గోదావరి నది పరివాహక ప్రాంతాల పరిస్థితి చూస్తే ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 70,000 క్యూసెక్కులు వరద వస్తుండగా 1000 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1,069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 101,000కి పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి అధికారులు 92,000కు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 147.45 మీటర్లకు చేరింది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు 10,282 క్యూసెక్ల వరద వస్తుండగా నీటి మట్టం 698 అడుగుల వద్ద నిలకడగా ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి పోటెత్తుతోంది. కాళేశ్వరం దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది.
మేడిగడ్డ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏకంగా 8,35,800 క్యూసెక్కులుగా ఉంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 11,86,500 క్యూసెక్కులుగా నమోదైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలోకి 11 లక్షలకు పైగా క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 7 అడుగులకు చేరింది. బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 4,30,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం మరింత పెరుగుతుండటంతో శనివారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.